చేస్తే సగం సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే ఉదాహరణకు ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 5 నుంచి 10 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ 10 కోట్లు ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారు? మరి ఇంకొకటి, ఈ 10 కోట్లు వెళ్ళడానికి వాడు 5 సంవత్సరాల్లో మినిమం 100 కోట్లు సంపాదించాలనే ఉద్దేశంతో ఉంటాడు. ఈ 100 కోట్లు వెళ్ళాలంటే ఏం చేస్తాడు? ఉదాహరణకు ఏదో ఒక రోడ్ వేస్తే 2 కోట్లు శాంక్షన్ అయితే దాంట్లో మినిమం 30% నాకు కావాలంటాడు కాంట్రాక్టర్ నుంచి. పాపం ఆ కాంట్రాక్టరు రోడ్డు ఎమ్మెల్యేకు, ఎంపీకి, మొత్తం మంత్రికి, సీఎం స్థాయిలో కూడా కొంత పోతుంది. వాస్తవానికి 30% అక్కడి నుంచి లెస్ అయినాక ఇంకొక 20% చిల్లర అతనికి లాభము. అంటే దాదాపు ఒక రోడ్డు వేయాలంటే 50% బయటనే పోయినాక ఆ రోడ్డు ఆగుతుందా? 100 రూపాయల పని 50 రూపాయల్లో కంప్లీట్ చేస్తే అది నాణ్యతగా ఉంటుందా? అంటే ఇక్కడనే లాజిక్ ఉంది. పనులు నాణ్యతగా లేకపోవడంకు కూడా కారణం మనమే, ఓటుకు డబ్బు తీసుకోవడం. అదే మనము ఓటుకు డబ్బులు తీసుకోకుండా ఓటు వేసి ఉంటే ఖచ్చితంగా అడగవచ్చు, నీకు ఓటు వేసినాం, ఈ గల్లీలో బురద ఎందుకు ఉన్నదని అడగవచ్చు, ఈ నాలీలు ఎందుకు తీర్చలేవని స్థానిక సర్పంచ్ గారిని అడగవచ్చు, లేకుంటే మా వాడకు రోడ్డు లేదు, లేకుంటే వీధి లైట్ లేదు అని అడగవచ్చు. ఇప్పుడు ఉదాహరణ చూస్తున్నాం, బురదగూడ గ్రామానికి సంబంధించి ఒక చెరువు ఉన్నది. ఆ చెరువు పోయిన సంవత్సరము అధిక వర్షాలకు డ్యామేజ్ అయింది. ఒక 5 ఫీట్ మొత్తానికి ఒక 2 ఫీట్లు చిన్నగా కాలువలాగా ఏర్పడ్డది. కానీ ఇప్పుడు ఒక 20 ఫీట్ల దాకా పోయింది. అంటే చారణతోటి అయ్యే పని బారణ ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం కూడా అయ్యేటట్టు లేదు. అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు దాదాపు ఒక 50 ఫీట్ల వరకు కూడా ఆ చెరువు కట్ట పోతుంది. అప్పుడు మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి, అంటే చారణతోటి అయ్యే పనిని 2 రూపాయలు పెట్టే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వాలు. మరి వాస్తవానికి ఆ చెరువు సమస్య ఎవరు గమనించాలి? సిరిపూర్ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు చూడాలి, అదేవిధంగా ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ చూడాలి, లేకుంటే ఆ మండలానికి సంబంధించిన మండల అధ్యక్షుడు చూడాలి, జడ్పీటీసీ చూడాలి. అదేవిధంగా అధికారులు అయితే ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, ఇట్లా మండల స్థాయి నుంచి డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి వాళ్లకు, అదేవిధంగా జిల్లాకు సంబంధించి ఎంపీ గారు చూడాలి, రాష్ట్రానికి సంబంధించి సీఎం గారు చూడాలి. మరి చిన్న గ్రామీణ ప్రాంతాల్లో చిన్న సమస్యలన్నీ చూడాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ పరిధి లేకపోతే అప్పుడు మండల స్థాయి నాయకులకు చెప్పాలి. కాబట్టి ఒక సమస్య పరిష్కారానికి గ్రామ పంచాయతీ నుంచి అయితే ఎంపీ వరకు కూడా, అంటే జిల్లా స్థాయి వరకు కూడా చేరాలంటే ఖచ్చితంగా అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు 100% మంచిగా ఆలోచించి చిత్తశుద్ధితోటి వ్యవహరిస్తే సగం సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మరి ఆదిలాబాద్ జిల్లాలో నిన్న జరిగిన మొత్తానికి జాతీయ రహదారి దిగ్బంధంలో రైతులు పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆదిలాబాద్ అదనపు ఎస్పీ అడ్మిన్గా మౌనిక, నల్గొండ జిల్లా దేవరకొండ అదనపు ఎస్పీగా పనిచేస్తున్న ఏ మౌనికను ఆదిలాబాద్ అదనపు ఎస్పీగా బదిలీ చేస్తున్నట్టు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. అదేవిధంగా శ్రీరాంపూర్ నూతన సిఐగా శ్రీలత బాధ్యతలు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెక్ముక్లి సైన్స్ టాలెంట్ టెస్ట్, పెండింగ్ బకాయిలు చెల్లించాలి సిఐటియు. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బకాయిలు ఉన్నారట. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చేది వ్యయం ఎంత, వాళ్ళకు ఇచ్చే జీతం ఎంత, వాళ్ళ జీతాలు కూడా ప్రభుత్వం పెండింగ్లో పెట్టడము దుర్మార్గం. మరి చిన్న స్థాయి వాళ్ళకు ఆ జీతాలతోటే వాళ్ళ కుటుంబం గడవాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చిన్న స్థాయి ఉద్యోగస్తుల కూడా జీతాలు ఆపడం కరెక్ట్ కాదు. పిల్లల హక్కుల పరిరక్షణలో బాధ్యత వహించాలి. నిన్న పిల్లల రక్షణ, భద్రత, విద్య, ఆరోగ్య సంక్షేమం కార్యక్రమంలో అమలులో నిన్న మొత్తానికి రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి మొత్తం నిన్న పాల్గొని బాలల హక్కుల గురించి నిన్న కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలి. ఐటీడీ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మట్. అదేవిధంగా 23న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు. మౌలిక సదుపాయాల్లో ముందంజలో సంస్థ, కార్మికులకు మౌలిక సదుపాయాలు ఆచరించడం సింగడి సంస్థ ముందుందని నిన్న ఒక ప్రకటనలు తెలపడం జరిగింది. మరి ఫ్రెండ్స్, ఈరోజు అదేవిధంగా ఆదిలాబాదు నిర్మల్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, కొనుగోళ్లలో వేగవంతం